ఇది చాలా దారుణమైన విషయం. జరపైలం కరోనాపై అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, కొత్త వేరియంట్ కేసులు గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. JN.1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్నది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1828కి చేరుకున్నది. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయిందట. నిన్న అయితే బ్రేకింగ్లో 5 కూడా వస్తున్నది, 5 చనిపోయినట్టు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ తెలిపారు. టెస్టులు అవుతున్నాయా, ఏమైనా టెస్టులు కరోనా ఈ RT-PCR టెస్టులు జరిగితే ఏమైనా అవుతున్నదా కాలేదా అని తెలుస్తుంది. మరి ఆ దిశగా టెస్టులు పెంచాల్సిన అవసరం ఉన్నది ఇమీడియట్గా. కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1828కి చేరుకున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిందట. ఈ నెల 8వ తేదీన కేరళలో కొత్త వేరియంట్ JN.1 కేసు నమోదైంది. ఆదివారం ఒక బాధితుడు మరణించాడని కూడా వివరించారు. ఇది చాలా ఆలోచనతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా కేంద్రం అలర్ట్ చేస్తున్నది. సో ఈ వేరియంట్ అంటే చాలా విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నదట.